హాయ్ గైస్, మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా వినండి. డైమండ్స్ ని తవ్విన ఫస్ట్ కంట్రీ మన భారతదేశం. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే అంటే నమ్ముతారా? ఎస్, కృష్ణా రివర్ డెల్టాలో కనిపెట్టారు. అంటే మన గుంటూరు ప్రాంతంలో అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, లార్జెస్ట్ ఫిలిం ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అది ఏదో కాదు, మన ఇండియానే. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఎస్, మీరు విన్నది నిజమే. వాటర్ పై తేలుతుంది అంట. ఈ పోస్ట్ ఆఫీస్ కాశ్మీర్ లోని దాల్ లేక్ అనే ప్లేస్ లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, కేవలం ఒక ఓటర్ కోసం పోలింగ్ బూత్ పెట్టారు. ఎస్, గుజరాత్ లోని బనేజ్ అనే గ్రామంలో ఇది పెట్టారు. ఆ ఓటర్ పేరు మహానంద్ భరత్ దాస్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇండియాలో ఫస్ట్ టైం తయారు చేసిన రాకెట్ ని సైకిల్ మీద తీసుకువెళ్లారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది మన ఇండియాలోనే ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్స్ ఎక్కువ హైట్ లో ఉంటుంది. ఇది జమ్మూ కాశ్మీర్ లో చెనాబ్ అనే రివర్ పై 1178 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇండియన్ రైల్స్ లో ఒక్కరోజు ప్రయాణించే జనాభా ఆస్ట్రేలియా పాపులేషన్ కి ఈక్వల్ గా ఉంటుంది అంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, రూప్కుండ్ లేక్. దీనికి మరొక పేరు కూడా ఉంది, అదే స్కెలిటన్ లేక్. ఎస్, మీరు విన్నది నిజమే, స్కెలిటన్ లేకే. ఎందుకంటే ఈ లేక్ లో వందల మంది స్కెలిటన్స్ కనిపించాయి అంట. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో ఇప్పటికి ఎవరు తెలియకుండా ఒక మిస్టరీ లానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, కుంభమేళా. ఇది 12 years కి ఒకసారి జరిగే ఈవెంట్. అయితే 2011 లో జరిగిన కుంభమేళా స్పేస్ లో ఒక శాటిలైట్ ద్వారా కనిపించింది అంట. 2011 లో 7 కోట్ల మంది ప్రజలు వచ్చారంట. అయితే 2025 లో జరిగిన మహాకుంభమేళాకి 66.5 crores పీపుల్ వచ్చారంట. కుంభమేళా గురించి ఒక లాంగ్ వీడియో చేయబోతున్నాం. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలానే మర్చిపోకుండా ఈ వీడియో లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.